ఒంగోలు గిత్తల రంకెలు రాష్ట్రంలో రీసౌండ్ చేస్తుంది. ఒకే కాడి కింద ఉన్న ఒంగోలు గిత్తలు కయ్యానికి కాలుదున్నాయి. ఇప్పుడు ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్ మారింది. ఇంతకీ ఒంగోలు గిత్తల పంచాయతీ ఏంది? గిత్తల పోట్లాడుకుంటున్న అక్కడి నేతల సవాలేంటో చూద్దాం. ఒంగోలులో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్ కి చేరింది. ఒంగోలులో మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూటమి నేతలోనే పేరు తప్ప వారి మధ్య పాత వైరం కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్నికలకు ముందు టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్లు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సార్వత్రిక ఎన్నికల అనంతరం వైసీపీ నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి బాలినేని అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరాలనే మాటే తప్ప ఆయన పార్టీలో యాక్టివ్ గా ఉన్న దాఖలు లేవు. ఓడినది మొదలు హైదరాబాద్ కే పరిమితమైన బాలినేని ఎప్పుడో పట్టణానికి ఒక పొద్దు ఒంగోలు వచ్చి తాను ఉన్నాననే సంకేతాలు కార్యకర్తలకు ఇచ్చి వెళ్తుంటారు. గత వారం రోజులుగా బాలినేని వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిపై బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి ఎంత సంపాదించారో తనకు తెలియదు, కానీ ఇతర అంశాల్లో మాత్రం భారీగా వెనకేశారని బాలినేని ఆరోపించారు. వైవి సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో వేస్తే అందరికంటే ఎక్కువగా సంతోషించే మొదటి వ్యక్తిని తానే అని అన్నారు. ఓ కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి హయాంలో అవినీతి జరిగిందో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నామని ఇప్పటి వరకు ఓపిక పట్టామన్నారు. ఇక నుంచి ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. దొంగ ప్రచారాలు చేసి ప్రజలకి మోసపూరిత మాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యావు. అయినా కూడా ఇంకా ఆ బుద్ధి మారలా నీకు. లెటర్లు నా మీద ఎన్నో రాపించావు, ఎన్నో చేపించావు, ఎన్నో దుష్ప్రచారాలు చేసావు. నేను ఈరోజు అడుగుతున్నా, నువ్వు చేసినటువంటి దుష్ప్రచారాలు, ఇప్పుడు నువ్వు అధికార ఎమ్మెల్యే, నువ్వు అన్నీ అవి చేశాడు ఇది చేశాడు అంటున్నావు. ఒక్కటి చెప్పించవయ్యా, ఒక్కటి చూపించవయ్యా. నీది 100 చూపిస్తా. ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు గారికి దయచేసి అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది బయట పెట్టండి. డ్వాక్రా గ్రూపుల్లో జరిగినటువంటి అవినీతి, దుర్మార్గమైన అవినీతి, పేదవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సంపాదించుకునే డబ్బుల్ని, వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్ని ఎవరు చేశారో దాదాపు ప్రకాశం జిల్లా ఒంగోలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. వాళ్ళని మరి ఎందుకు మభ్య పెడుతున్నావు? ఆ పేర్లు వైసీపీలో జరిగినప్పుడు కూడా వాళ్ళ పేరు కూడా బయటపడి చెప్పాను కదా, మరి ఎందుకు బయట పెట్టావు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి నా మీద అసత్యాలు చెప్తావు. నేను 86 కేసులు పెట్టించానని చెప్తావు. టీడీపీ వీళ్ళ మీద, జనసేన మీద ఎలక్షన్లో జరిగినటువంటి కేసులు తప్పితే ఒక్క కేసు నేను ఎప్పుడన్నా టీడీపీ వాళ్ళ మీద పెట్టానని చెప్పి టీడీపీ ప్రజల్ని ఒకసారి విచారించాలని కూడా చంద్రబాబు గారిని కోరుకుంటున్నా. ఈ రకంగా నేను ఎప్పుడు ఒకటి కాదు, ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి పని చేసుకునేవాళ్ళు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేలుగా నేను ఎప్పుడు ఎలక్షన్లు పార్టీ చూసాను తప్పితే ఎలక్షన్లో బట్టి నీ పార్టీ నిక్కచ్చిగా చూస్తా. మిగతా సమయంలో అందరూ సమానంగా నేను ఎవరు వచ్చినా కూడా పనిచేసినటువంటి వ్యక్తిని చెప్పమనండి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళందరూ కూడా. తన కుమారుడు గంజాయి సరఫరా చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారంటూ అదంతా నిజం కాదని బాలినేని శ్రీనివాసరెడ్డి కొట్టి పారేశారు. పదే పదే తన కుమారుడిని వివాదాలకి లాగుతూ తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒంగోలులో 2 సార్లు ఓడిపోవడానికి కూటమి బలంగా ఉండటమే కారణమన్నారు. గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలు నగదును కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలినేని డిమాండ్ చేశారు.
ఆ నిధులు కాజేసిన వైసీపీ నేతల పేర్లను బయటపెట్టి వారిపై విచారణ జరిపించాలని కోరారు. తనకు పార్టీ కంటే ప్రజలే ముఖ్యమని చెప్పారు. ఒంగోలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో సీఎం చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. ఇక నుంచి వారంలో 2 రోజులు ఒంగోలులోనే ఉంటానని చెప్పారు. ఇన్ని రోజులు ఏంది కూటమి అనే ఉద్దేశంతో కామ్గా ఉన్నాం. కానీ పర్సనల్గా నా గురించి మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు ఊరుకోవాలా? నేను తప్పు చేస్తే ఊరుకోవాలా? నాకు మనస్సాక్షి ఉంటుంది కదా, అందుకని బయటపడుతున్నాను నేను. ఇప్పుడు ఇంకా రోజు కార్యక్రమం జరుగుతుంది. నేనే ఊరుకునేది లేదు. ఇంకా అన్నీ ఎవరు బియ్యం, ఇసుక, గ్రావెలు ఎవరు చేస్తారు చెప్పమన్నట్టు ప్రజలు మొత్తం తెలుసు. ఇక్కడ అన్నిటికీ మెదకొండ కూర్చుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నా మీద. మా అబ్బాయి గంజాయిని చేసేవాడా? ప్రజలకి భోజనం పెట్టేవాళ్ళమే మేము, గంజాయి పెట్టేవాళ్ళం కాదు. బాలినేని సవాల్పై స్ట్రాంగ్ గా స్పందించారు ఎమ్మెల్యే దావచర్ల జనార్దన్. 2 సార్లు మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునే వ్యక్తి అవినీతి ఆరోపణలపై పిల్లలపై ఒట్లు వేద్దాం, గుడిలో శపథాలు చేద్దాం అంటూ వ్యాఖ్యానించడం చిల్లర చేష్టాలుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మోప్పాలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుందని, దీనిపై ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే కలెక్టర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసుకోవచ్చు అని సూచించారు. నీ హాయంలో, నా హాయంలో మోప్మాలో జరిగిన అవినీతిపై వీలైతే సీఎంకు ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు. నీకు చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్ దగ్గరకు నేను కూడా వస్తా, రా వెళ్లి అడుగుదాం అంటూ బాలినేనిపై సవాల్ విసిరారు. నీలా నీ వియ్యంకుడు, నీ కొడుకుల అర్ధరాత్రి భూ కబ్జాలకు పాల్పడలేదని విమర్శించారు. ఒంగోలులో ఎక్కడ ఇబ్బంది లేకుండా పీస్ఫుల్ గా పాలన జరుగుతుంటే ఏదో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతున్నావే కానీ ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. నీ కొడుకు గంజాయి బ్యాచ్ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయో తెలియదా? కొడుకుకు బుద్ధి చెప్పాల్సింది పోయి తనపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. వైసీపీ హయాంలో 200 కోట్లు ఖర్చు పెట్టి భూములను కొనుగోలు చేసి దొంగ పట్టాలు ఇచ్చి ఎవరికి ఉపయోగం లేకుండా చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా పిచ్చి భాష, పిచ్చి పనులు మానుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి మాట్లాడడం కాదని ఒంగోలుకు వచ్చి కూర్చొని మాట్లాడారని బాలినేనికి ఎమ్మెల్యే దామచర్ల సవాల్ విసిరారు. ఒట్లేయటాలు, లేకపోతే గుడికి వెళ్దామంటాలు ఇవన్నీ చిల్లర చేష్టలాగా ఉన్నాయి. ఉతికమంటే నేను ఏం చెప్పాను మొన్న ఆయన మాట్లాడిన దాని మీద మేము క్లారిటీగా ఇచ్చాను. అయ్యా నువ్వు ఇక్కడ ఉండు, హైదరాబాద్లో కాదు, వచ్చేదాను పొద్దున్నే 11ంటికి వచ్చేదాను, మధ్యాహ్నం 3ంటికి వెళ్ళిపోయేది కాదు. నువ్వు ఏడే ఉండు, ఇక్కడే ఉండి ఎవరిదైనా కూడా పొరపాట్లు ఉంటే, నువ్వు కూడా ఎన్డీఏ కూటమి మీద ఉన్నావు, ఎన్డీఏ కూటమి మీద ఉండేటప్పుడు నువ్వు ఎవరన్నా కూడా ఇక్కడ పొరపాటులు జరిగినా, ఎక్కడైనా కూడా కబ్జాలు జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా కూడా నువ్వు నిలదీయటానికి నీకు హక్కు ఉంది అని అంత క్లారిటీగా చెప్పాను నేను. మళ్ళీ ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గర అవి ఉన్నాయి, నేను అవి చెప్తాను, ఎందుకు నాకు అర్థం కావట్లా. నువ్వు చెప్పరా స్వామి, నువ్వు ఏడే ఉండు, నీకు ఎవడేం చేశారో నువ్వు చెప్పు అని మేము చెబుతా ఉంటే పొద్దుగూకులు రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళిపోవటం, లేకపోతే మా కొడుకు మీద ఒట్టేస్తానంటాం. ఏంటో ఈ భాష ఏంటో మాకు అర్థం కావట్లా. పాత ప్రత్యర్థుల మధ్య వైరం చూస్తే ఇప్పటికప్పుడు తగ్గేలా లేదు. బాలినేని కూటమిలో కుంపట్లపై డిప్యూటీ సీఎం పవన్ కి కంప్లైంట్ చేస్తానని అంటుంటే జనార్దన్ మాత్రం సీఎం కు కంప్లైంట్ చేస్తానంటున్నారు. కూటమి నేతల మధ్య సవాళ్ల పర్వం ఎంతవరకు వెళ్తుంది? పెద్దల సూచనలతో ఏమైనా ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి మరి.